ప్రభు దగ్గరకు వచ్చినటువంటి మనం, దేవుడు విధానం నడిపించబడుతున్నటువంటి మనం, దేవుడి యొక్క సన్నిధానములో మన రెండు చేతులతో ఏంటంట అమ్మా ఏంటంట అంటే అర్థం ఏంటి? పూర్తిగా నిన్ను నువ్వేంటంట దేవునికి చెప్పండి, నిన్ను నువ్వేం చేసుకోవడం అంట? పూర్తిగా సమర్పించుకోవడం, సంపూర్ణంగా సమర్పించుకోవడం. నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ విధానాలు, నీ పనులు, నీ పద్ధతులు అన్నీ సమస్తం ప్రభువా నా సమస్త ప్రవర్తన అంతటి మీద నీకు మాత్రం అధికారం ఉందని మనం ప్రభు చేతులకు ఏం చెప్పాలా? పూర్తిగా ఏం చెప్పాలంటే అండి, సమర్పించుకోవటమే నైవేద్యం. ఆమెన్ చెప్పండి ఒకసారి. మరి పూర్తిగా సమర్పించుకుంటున్నామా అని ఒకసారి ఆలోచన చేస్తే, లేదు కొన్నే సమర్పించుకుని అది కూడా మనకు అనుకూలంగా ఉన్నవి, అన్ని సమర్పించుకోవట్లే ఏంటంట కొన్ని, అది కూడా ఏంటంట మనకేంటంటే అనుకూలంగా ఉన్నాయి, మనం సమర్పించుకున్నాం. పౌలేమంటాడు అని ఆలోచన చేస్తే, ఇగో మీకు నేను బ్రతిన్లాడి చెబుతున్నాను, నేను మీకు హెచ్చరించి లేకుంటే చేతులు జోడని చెప్తున్నది ఏంటంటే, దేవుని చిత్తం అమూల్యమైంది కనుక దయచేసి మీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకోమంటాడు. సజీవ యాగముగా ఏంటంట సమర్పించుకోమంటాడు. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో. అంటే మనం ఏం చేసుకోవాలంటే మన చేతులు, మన కాళ్ళు, మన అవయవాలు అన్నీ కూడా పిరమిడ్లారా ప్రభు చేతులకు ఏం చెప్పాలంటే పూర్తిగా సమర్పించుకోవాలి. సంపూర్ణంగా ప్రభువుకు మనం సమర్పించుకుంటే అది నిజమైనటువంటి నైవేద్యం, అది నిజమైనటువంటి పిరమిడ్లారా నైవేద్యం. కొంతమంది పిరమిడ్లారా ఉంటారు. నేను ఒక విచిత్రమైన సంఘటన పిరమిడ్లారా విన్నాను. అదేంటంటే తోటి సేవకుల దగ్గర అందరూ బాప్టిజాన్ని కానీ పిరమిడ్లారా వస్తూ సిద్ధపడుతూ బాప్టిజాలు తీసుకుంటే, ఒక వ్యక్తి బాప్టిజం ఇచ్చే సమయానికి చేతులు ఎత్తాడంట. ఒక చేయి ఎత్తిండంట. ఒక చేయి ఎత్తేసరికి అలా, బాబు ఈ చేయి కూడా ఏం చేయాలి, నీటిలో కూడా ఏం చేయాలి, ఇది కూడా మునగాలి అని అంటే, లేదు దీని ఒక్కదానికి మాత్రం ఏమాకండి, తర్వాత దీంతో కొన్ని పని ఉంది, ఆ పని చేసినాక మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా ఏం చేద్దరు కానీ బాప్టిజం ఇద్దరు కానీ అంటే, వాళ్ళంటప్పుడు ఎందుకు తీసుకోవాలి బాప్టిజం? వద్దులే, నీకు బాప్టిజం వద్దులే, నీకు మారుమనసు వచ్చినప్పుడే బాప్టిజం తీసుకొని చెప్పానంటే వెళ్ళిపోయినంట. ఆ ఒడ్డుకు వచ్చినంట. అసలు ఎందుకు ఆ చెయ్యి ఎందుకు ఎత్తిందంటే బాప్టిజం తీసుకోకుండా అంటే, ఈ చేతితో ఒక కొట్టాలంట, ఈ చేతితో కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అపిత్రమైనవి ఏంటంట, ఏయో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పి పిరమిడ్లరా ఆ చెయ్యి ఆ రోజు ఎత్తకుండా బాప్టిజం నుంచి పిరమిడ్లరా బాప్టిజం తీసుకోకుండా ఒడ్డుకు వచ్చేసారంట. అంటే ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, మనం ప్రభు గారికి వచ్చినాక అన్ని సమర్పించుకోవట్లే, కొన్ని మాత్రం సమర్పించుకున్నాం, కొన్ని విధానాల్లో లోపడుతున్నాం, కొంత మేరకు మనం పిరమిడ్లు నడుచుకున్నాం. కానీ పూర్తి సమర్పణ ప్రభు సన్నిధానంలో కొన్నిసార్లు విశ్వాసులమైన మనం ఏంటంట అగపరచట్లేదు, కనపరచట్లేదు. ఇది ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఇంకా మీకు బాగా అర్థంగా చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. ఒక మంచి మాట, ఈ ఆవరణం గురించి ఒక మాట అంటాడు. 96వ అధ్యాయం 8వ వచనం. తగిన మహిమను చెల్లించుడి. చూడండి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. చాలండి, నైవేద్యం తీసుకొని ఎక్కడ రావాలంట? ఆయన అంటే నైవేద్యం అంటే ఏంటి? ఇప్పుడు నైవేద్యం అంటే ఏంటంట సంపూర్ణంగా మళ్ళీ మనం సమర్పించుకొని ఆవరణంలోకి రండి, అట్టయితేనే రండి అన్నట్టుగా. అసలుకి మీరు తొక్కడానికి మీకు అసలుకే ఎవరు రమ్మనే మాట ఎందుకని చెప్పాలా? సమర్పించుకోకపోబట్టే. ఎవరికి? దేవునికి, ప్రభు కాడికి వచ్చి నైవేద్యంగా నిన్ను నువ్వు పిరమిడ్లరా సమర్పించుకోకపోబట్టే దేవుడు యెషయా గ్రంథంలో ఆ మాట పిరమిడ్లా రాయాల్సి వచ్చింది. కూర్చుని మీ అందరూ చెప్తున్న మాట ఏంటంటే, తల్లపైకి అయితే నాగలు చూడాలి. ఒకసారి ఇక్కడికి వచ్చామా ఏం చేయాలి చెప్పాలా? పూర్తిగా ఏం చేయాలంటమ్మా? పూర్తిగా మనల్ని మనం ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. పూర్తిగా సమర్పించుకోవాలి. పూర్తి సమర్పణను వ్యక్తపరచాలి. అది దేవునికి, నిజ దేవునికి ఇష్టమైనటువంటి ఏంటంట నైవేద్యం అని వాక్యం పిరమిడ్లరా తెలియజేస్తూ ఉంది. సో ఈ ఉదయకాల సమయమందు ఆవరణములో ఏముంది? నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకొని ప్రభు దగ్గరకు వస్తే ఆవరణములో ఎలాంటి మేళ్ళు ఉన్నాయి, ఆవరణములో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో పిరమిడ్లరా కొన్ని విషయాలు చెప్పి నీ ముందుకు. మొదటిగా చూడండి ఒకసారి బైబిల్లో కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం, 92వ అధ్యాయం 1వ వచనం, కీర్తన 92 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది.
13 వచ్చిన నాన్న, సారీ 13 వచ్చిన ఒకసారి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. రైట్. నిన్ను నువ్వు సమర్పించుకున్న తర్వాతకి జరిగేది ఏం చెప్పాలా? మనల్ని మనం ప్రభుకు సమర్పించుకున్న జరిగేది ఏంటని ఆలోచన చేస్తే దేవుడి ఆవరణములో ఆ వ్యక్తులు ఏమవుతారంట? చెప్పండి, ఏమవుతారంట? వర్ధిల్లుతారు. చెప్పండి, అందరు పక్కన వాళ్ళు చెప్పండి, వర్ధిల్లుతారు అని చెప్పండి పక్కన వాళ్ళకి ఒకసారి. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి ఒకసారి. కొంతమంది ఇట్లా అంటున్నారు, ఇది అలవాటు అయిపోయింది బాగా బయట ఇచ్చటాని. ఏంటిది? పెద్దలు వెనకట్టు లోకంలో ప్రేమిట్ల పెద్దలు కొన్నిసార్లు చెప్పాలా, ఆయుష ఆరోగ్యాలతో మిమ్మల్ని ఏంటంట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా, మీరు వర్ధిల్లుదురు అన్నట్టుగా పెద్దోళ్ళు చేస్తారుగా. అది బాగా అలవాటైంది మనకు కూడా. పక్కన వాళ్ళు చెప్పండి, చెయ్యి చెప్పండి అమ్మ ఒకసారి, మీరు వర్ధిల్లుదురు అని చెప్పండి ఒకసారి. రైట్, చెప్పారా? వెరీ గుడ్. ఎక్కడ వర్ధిల్లుతారంట? ఎక్కడ వర్ధిల్లుతారంట చెప్పండి అమ్మ. దేవుని మందిర ఆవరణములో వర్ధిల్లుతారంటండి. ఎప్పుడు? అక్కడ రాయబడిన మాట, దేవుడు మందిరంలో ఏం చేయాలంట? నాటబడిన వారై. నా ప్రశ్న, అసలు మీరు నాటబడ్డారా? నా ప్రశ్న, మీరు నాటబడ్డారా? నాటబడడం సోదరులు చెప్పండి ఒకసారి. ఓకే, అది నాటబడ్డం. కానీ మందిరంలో నువ్వు నాటబడ్డావా? అసలుకేనా ఆవరణములో పిరమిడ్లారా మనం నాటబడ్డామా? ఒక మొక్క ఒక తోటలో నాటబడితే అది అక్కడ ఉంటేనేమే చెప్పండి ఒకసారి, అది ఫలించిద్ది. అంతేగాని ఆ మొక్క రోజు ఒక పిరమిడ్ల తోటకి వెళ్ళింది అనుకోండి, ఏమైంది ఆ మొక్క? ఏమైంది? రోజు ఒక చోటకి వెళ్తుంది ఒక మొక్క, ఏమైంది ఆ మొక్క చెప్పండి ఒకసారి? ఎండిపోయింది, ఫలించదు. దేవుడు అక్కడని చెప్పాలా? వర్ధిల్లుతారు. ఎవరు చెప్పాలి? ఆవరణములు వర్ధిల్లుతారు. ఎవరంటే నాటబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో. కొందరు పిరమిడ్లరా సంపూర్ణ నాటబడలే, కొంత లోకం, కొంత దేవుడు. ఇలాంటి అనుభవాలు ఇప్పటికీ క్రైస్తవ్యంలో పిరమిడ్లరా కనపడుతూనే ఉన్నాయి దేవునికి. ఇంకా చెప్పాలంటే కొందరు ఒక మందిరం సరిపోదు వాళ్ళకి, 52 వారాల్లో 52 మందిరాలు జరగాలి. 52 వారాల్లో సంవత్సరానికి ఏనండి 52 వారాలు అన్నట్టు 52 మందిరాలు జరగాలి. ఎన్ని మందిరాలు అన్ని మందిరాలు జరగాలి. అక్కడికి ఇక్కడ అక్కడ పోయి పిరమిడ్లరా లాస్ట్కి ఏ మందిరం కాకుండా పోతుండ్రు అసలుకైనా. ఇలాంటి వాళ్ళు లేరంటారా? లోకంలో చాలామంది ఉన్నారు, పుష్టి గణపడతలు అలాంటి వాళ్ళు. పిరమిడ్లరా ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికో పోయి అక్కడ ఒక మందిరంలో ఉంటే చక్కగా వాక్య ఉద్యమంలో నిజంగా పరిశుద్ధాత్మ సంరక్షణలో దేవుడు నిజంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీ జీవితాన్ని క్రమపరిచే ఆ వాక్య విధానం నడిపించబడే సంతోషం. కానీ పిరమిడ్లో కొందరికి ఒక్క మందిరంలో మనం రక్షించబడటం, అక్కడే నాటబడినటువంటి ఆలోచన ఉండదు. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వెళ్తూ పిరమిడ్లరా ఇలా ఉంటే మనం ఫలించము సంగమం. నాటబడ్డ చెట్టు చక్క ఒక దగ్గర ఉంటే అది ఎలా ఏంటంట చెప్పండి, ఎలా అంట ఎలా ఫలిస్తుందో. అందుకని ఒక మాట కీర్తనలో ఉంటాడు మొదటి అధ్యాయంలో, ఏమంటే చెప్పాలా? నీటి కాలవల యొద్ద ఎవరైతే నాటబడతారో ఆకు వాడక తన కాలమందు ఫలమించు. నాటబడ్డ వారే ఆకు వాడక తన కాలమందు ఏం చేస్తుంటారని ఆలోచన చేస్తే ఫలిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేదంతా కూడా సఫలమైద్దంట. ఎక్కడ? అక్కడ పోతే కాదు, ఒక దగ్గర నాటబడ్డావా ఏంటన్నా ఖచ్చితంగా అక్కడ నువ్వు నాటబడి స్థిరపడి చక్కగా పిరమిడ్లను నువ్వు నడిపించబడగలుగుతూ ముందుకెళ్తే చెప్తున్నాను సంగమా, నువ్వు వర్ధిల్లుతావు. వర్ధిల్లుతున్నాము నాయన. ఈరోజు మీరిచ్చిన భిక్షనయ్యా, ఈరోజు ఉన్న స్థితికి నువ్వు ఇచ్చిందేనయ్యా, ఈరోజు నువ్వు ఇచ్చిన స్థితినయ్యా. కృతజ్ఞతగా స్తుతులు చెల్లించడం ద్వారా, కృతజ్ఞతగా నేను ఆరాధించడం ద్వారా, నామని మహింపరచడం ద్వారా కీడులు తప్పించబడుతున్నాయి. మేమున్నటువంటి స్థితి మా జీవితంలో ఏ విధంగా ఉన్న పరిస్థితులు తూచిస్తే లేని వాటిని కూడా దయచేస్తున్నావు కదా ప్రభు. కీడులు తొలగించబడుతున్నాయి నాయన, మేము చేరదీయబడుతున్నా, మమ్మల్ని చేరదీస్తున్నా. అర్థం చేసుకునేవాడు ఒక్కడవే, ఎవరు అర్థం చేసుకోవట్లేదు అయ్యా. మిమ్మల్ని విడిచిపెట్టారు, నా రక్షణను విడిచిపెట్టారు, నా స్థాయి మంచిది, నా స్థితి మంచి లేదని, నా బ్రతుకు మంచిగా లేదని, పరిస్థితులు దౌర్భాగ్యం ఉన్నాయని నన్ను విడిచిపెట్టలేదు ప్రభు. కృంగిపోవద్దు సోదరా, వర్ణములో చేరదీస్తున్నాడు. చిన్న ప్రార్థన, బిడ్డలు కన్నీరు బాధపడుతున్నారు, మరి జీవితాల్లో వెళ్తున్న బాధలు ఏమవుతున్నాయో, ఏ పరిస్థితులతో బాధపడుతున్న బిడ్డలందరూ విడుదల
ఈరోజు నాయన వర్తమానం ద్వారా ప్రభా ఆవరణం కంచె వేయబడ్డ ఆవరణమయ్యాది. మాకు రావటానికి కూడా అర్హత లేదయ్యా. నైవేద్యం సంపూర్ణంగా మమ్మల్ని అప్పగించుకుంటే చాలయ్యా. మీకు ఆమేన్. వర్ధిల్లుతాం. స్తుతించే అనుభవాలు మేము చేరదీయబడతాం. ఎన్ని అనుభవాలు మా జీవితంలో వర్ధిల్లాలయ్యా. ప్రతి ఒక్కరి అనుభవాలు అందరూ కలిగి ఉంటానికి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తుతిస్తూ దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా మరింత నిశ్చింతగా మరింత నిర్భయముగా నిన్ను స్తుతిస్తూ నిన్ను సేవిస్తూ నిన్ను అనబడిస్తూ నీ ఆవరణం కోసం కలిగి ఉండి నడిపించబడగలుగుతూ తన శ్రేష్టమైన కార్యాలు ప్రతి ఒక్కరు చూడగలిగే అద్భుతాలు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.